హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస ఏవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో అన్నమాట. నిన్న పార్ట్ 1 పెట్టుకునేది పార్ట్ 2 అన్నమాట. ఇదిగోండి మేమేమేమి తీసుకొచ్చాం అన్నది మా పాప అయితే ఇక్కడ మా అక్క చూపిస్తారంట. సరే అని నేనైతే వీడియో కాడికి అయితే కూర్చున్నమాట వీడియో తీద్దామని. ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చిన సరుకులు అయితే మా అక్క చూపిస్తా ఉంది. మా పాప కూడా పక్కన కూర్చుంది అన్నమాట. మా పాప ఎందుకు కూర్చుందో తెలుసా ఫ్రెండ్స్? మీరు షాక్ అవుతారు, ఒక నిమిషం ఆగండి. ఇగోండి మా అక్క అయితే ఇగో తీస్తుంది అన్నమాట. నేను తీస్తాను ఆగు అని చెప్పడానికి మా పాప తీసుకుంది. అది వచ్చేసి క్లోజప్ అన్నమాట. ఇక తర్వాత వచ్చేసి ఇది పెరుగు ప్యాకెట్ కాదనుకుంటా, పాల ప్యాకెట్. ఇది వచ్చేసి బ్రూ ప్యాకెట్, కాఫీ పొడిది. ఇంక ఇది తీసుకొచ్చేసి చిరుతిండ్లు అయిగోండి ఏమేమి ఉన్నాయి సార్ కాబట్టిగా ఈ షెగోడీలు, అది పీచు మిఠాయి అన్నమాట. అదిగోండి అందుకు మాట పక్కన కూర్చుంది. అవి ముగ్గురు కోసం తెచ్చామని చెప్తుంది అన్నమాట. నాకు, మా పాపకి, మా తమ్ముడికి మాట. మా చెల్లి పెద్దగా తెరదు, అందుకని 2 క్లోజప్లు, ఇంకా మిగిలిన డబ్బులు 100 రూపాయలు మిగిలిన మాట. ఇంకేమేమి తీసుకొచ్చాను చూపిస్తుంది. ఇది వచ్చేసి పెరుగు, మేరా షాంపూలు తీసుకొచ్చాను అని చెబుతుంది. ఇదైతే గోధుమ పిండి ఫ్రెండ్స్, బొండల కోసం. సారీ, బోండాల కోసం కాదు, అట్ల పేరు బిస్కెట్లు అంటారు ఫ్రెండ్స్, అట్ల కోసం అనమా. నేనైతే ఇక షెగోడి తీసుకొని మా బైరగడికి అది ఇచ్చేసాను. మా బైరగాడు అయితే కచ్చకచ్చగా తినేస్తున్నాడు చూడండి. ఈ ఆలుగడ్డ ఉడకబెట్టింది బోండాలు చేద్దామని మైదా పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, ఆలుగడ్డ కలుపుతున్నా. ఏం చేస్తావు? నాకు కావాలి దీని సపరేట్ వాడు తిందే. ఇదిగో మా చింతలో అది ఏం చేసిందో సపరేట్గా పిండి కలుపుకుంది. నేను పిండి కలుపుకుంది. ఇదిగో నేను బొంబాయి రవ్వను పెరుగు కలిపి పెడితే అలాగే అది కూడా కలుపుకుంది. అది కలుపుకుందా? సపరేట్. ఏం చేద్దామనే? బాగుంటుందంట అది కూడా. బాగుంటుంది, అది కూడా చేస్తుందంట. ముగ్గురు వేయగలదంట. చేపలు ఎప్పుడు వేసింది సార్ ఆ ఎపిసోడ్కి వచ్చింది. ఈ పెరుగు బొంబాయి రవ్వ కలిపి పెట్టా, నానబెట్టేసావా? వస్తాయి అక్క మంచిగా. ఆలుగడ్డ వేస్తున్నావు అందులో. వస్తాయి. ఇప్పుడు ఆలుగడ్డను మైదాపిండి కలుపుతాం. సరే, కలపలేదా మైదాపిండి? ఇంకా ఇది సిప్పాక ఇది వేసి కలిపి తర్వాత బొంబాయి రవ్వ నానబెట్టిన కలుపుతా. ఇది మెత్తగా కలిపేసి కలుపు, మెత్తగా పిసుకు కాలిపోయి కాలుతుందా? ఇప్పుడే దింపి తీసుకొని తొక్కరిస్తాము. సాంగ్ పాడుతున్నావా నువ్వు కూడా? అమ్మ కూతుర్లు ఒకేసారి ఆలుగడ్డ అయితే చిదిపేస్తున్నారు బోండాల కోసం. అయితే బోండాలు చిన్న పునుగులు అంటారు, చిన్న బోండాలు అంటారు. చిన్న బోండాల కోసం అయితే వీళ్ళైతే పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. పోటీ అంటే పోటీ కాదు, చేసుకుందామని. మా పాప మేమేం చేస్తే అది చేస్తా ఉంటుందండి. మొన్న చేపలు వండేప్పుడు కూడా అంతే, నా సపరేట్ వంట అని చెప్పి అన్ని తీసుకొని పక్క పెట్టుకొని అన్ని నాతో కల్పించింది, నాతో వేయించింది. అంటే నా సపరేట్ వంట అంటూ నీ చేత పని చేపించిందా? అబ్బో, పేరేమో నీది రావాలి, చేసే పని ఏమో అమ్మ చేయాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదాకా ఇప్పుతున్నావు? మైదా పిండా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే మైదా పిండి. ఏంటంటే వంటసారి వేస్తారు కదా, కొంచెం ఉప్పు తాకి సోడా చేస్తలేదు, అమ్మొద్దండి పాపగా తినేది వద్దు. సోడకు పోతే కలిపిద్దంట. అబ్బో, కలిపి చూడండి ఎలా చేసేసిందో. ఆలుగడ్డతో బాగుంది పిండి, కలర్ కలిసిపోతుంది కూడా. తింటా మొత్తం ఇంక పిండి అయితే వేసి మొత్తం కలిపేస్తున్నావు అక్క. ఆలుగడ్డ అయితే ఫస్ట్ పిండిలో అయితే ఇలా బాగా మిక్సీ పెట్టేస్తుంది అన్నమాట, బాగా కలిపేస్తుంది. మా పాప కూడా బాగానే తన శాశక్తులు ట్రై చేస్తుంది అన్నమాట పిండి కలపడానికి, కానీ కుదరడం లేదండి దానికి. ఉప్పా? సరే కలుపు. ఎంత వేస్తున్నావు? సరిపడా.
సరిపడా ఉప్పా వెయ్యి. ఇదిగోండి ఉప్పు వేసి అయితే కలిపేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు పెరుగు బొంబరా ఉంది కదా, ఇది ఇందులో వేసి కలిపేస్తున్నా. ఇందులో వేసి కలిపేస్తావా? అబ్బో నువ్వేది తీసుకుంటే దానికి అది ఇవ్వాలా? చూడు బట్టలు మొత్తం పోసుకుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ అయితే కలిపింది అయితే మాత్రానికి. బొంబరవ్వ పెరుగు, ఇది బొంబాయి రవ్వ పెరుగు మిక్స్ అన్నమాట. వేసి మెత్తగా అయిపోయింది. ఇదిగోండి మెత్తగా అయిపోయింది. ఇదిగోండి మా పాపతో కూడా చూపించారంట. చూపించు అని ఒకటే గోల. మా అక్క తీలోపు పిండి అయితే అందులో వేసేసింది. ఏంటిదక్క? ఇది ఎట్లా మినపప్పు రుబ్బుతే ఉండదా, రుబ్బుతే అది చూడండి చేస్తుంది అక్కడ. ఏంటి నువ్వు చేసేది? పిండి తీసేసుకొని ఇంకా నీ దాంట్లో వేసి కలిపోవటమేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మా అక్క వీడియో తీసేదాకా ఆకోకుండా అయితే మన పిండి అయితే కలిపేస్తుంది. నువ్వు కూడానా? ఏం బాజిబిక్ అయింది? ఇదిగోండి మా పాప కలిపిన పిండి అయితే పెప్పమా అయిందంట. బాజిబిక్ అయిందంట. బాజిబిక్. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. మైదా పిండి కలపటానికా, బోండా పిండి కలపటానికి? ఇంకా వాటర్ కావాలనుకుంటా జోడాకోన కొద్ది పోసుకొని కలుపుతాం. మా పాప చూడండి, పిండి ఏమో కొంచెం, నీళ్ళేమో ఎక్కువ ఉన్నాయి. దాన్ని సరిపోవడం లేదని ఇంకా వాళ్ళు పెద్దమ్మ దగ్గర పోసేసిన అన్నమాట పిండిలో నీళ్ళు. అబ్బో మంచిగా ఉందిలే. పిండి అయితే కలపడం అయితే అయిపోయింది అక్క. ఇంకా కొంచెం కలపంట. అంటే అది జీలకెత్తున్నావా? సరే కానీ దాని అవతరం ఏంటి పక్కన దాన్ని? వాళ్ళ పెద్దమ్మ ఏమి చేస్తే అది చేసిద్దంట, పోటీ పడుతుందంట. బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే మాత్రం పైకి కిందకి బాగా కలిపేస్తుంది మా అక్క. మా పాప కూడా చేస్తుంది. వస్తుందేంటి నీకు? వస్తుందా? అదిలే చేస్తుంది. చిన్నగా ఏం చేసేవా? అంత ఎత్తినేస్తుంది. అవి చిన్నగా పునుగులు కాస్త చిన్న జారిపోతున్నాయి. రావట్లేదు. ఫస్ట్ బాగుంది. పిండి కొంచెం జోరైందా? ఫస్ట్ అంతుకోవాలి. ఉప్పు వేయటం వల్ల. ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు అక్క మైదా బతితే గట్టికి రావాలి. ప్రాక్టీస్ చేస్తున్నావా? అయిపోయినండి. బొండలు అయితే వేగిపోయిన మాట. ఇక తీసేస్తున్నాం మేమైతే గిన్నెలోకి. ఈ మెత్త కొత్తయో గట్టి కొత్త ఒకటి. ఇదిగోండి ఫ్రెండ్స్, వేగిపోయిన బోండాలు అన్నమాట. ఇవి చిట్టి బోండాలు. ఫ్రెండ్స్, వీడియో అయితే లెంత్ అయిపోతుంది, అందుకని మొత్తం అయిపోయాక చూపిస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయే వంటలు బుజ్జమ్మ అయిపోయినాయి కదా. ఇగో ఈ పూరీలు పంచదార పూరీలు అన్నమాట. గోధుమ పిండితో మేమైతే ఇట్లా పంచదార కలుపుకొని ఇట్లా అయితే చేసుకున్నాం అన్నమాట. బిస్కెట్ లాగా పాప కోసం. పాప కొద్దిగా తింటుందని. ఇవి కూడా ఇదే పిండి మాట మేము పూరీలు కింద వేసాను. ఇక బోండాల పిండి అని కలిపారుగా. మాకు కూడా బోండాలు అనుకుంటే పేరెంట్లు అయినట్టుగా గట్టి రాయిలా ఉన్నాయండి బోండాలు అయితే. మరి ఎంతకింత గట్టికి వచ్చినాయి అర్థం కాలేదు. తినే సోడా అయితే వేయలేదంట, కానీ గట్టిగా అయితే ఉన్నాయి. దీని మీద నాకైతే ఇవే బాగున్నాయండి. చూడండి, కరకరలాడుతున్నాయా బాగా? సూపర్గా ఉన్నాయి. దీని మీద బోండాలు వేద్దాం అనుకుంటే ఏంటి గట్టిగా అయిపోయాయి. రాలేదు. ఆలుగడ్డలు కూడా వేసాం మెత్తగా రావటానికి. ఇదిగోండి బోండాలు ఇచ్చినాయి. అట్లు వేసినప్పుడు అమ్మ పాకుండా వేసి చూసివా, అవి అంత గట్టుకున్నాయి బోండాలు. అయినా కొంచెం మెత్తకుంటాయి కదా ఈ అట్టకోళ్ళు.
ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడే ఇది లేపుతా నేను వద్దా? లే 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 నువ్వు లేపే, నువ్వు లేపు. అది లేపదండి, నేను లేపుతా మరి. అగు చేస్తుంది, నువ్వు లేపు, నువ్వు లేపు మరి నిద్ర లేపుతుందిగా, నువ్వు లేపుతా మరి. సరే నేను లేపుతావు, దుప్పటి తెస్తావు, నువ్వు బాగు, నువ్వు నువ్వేం లేపు, నన్నేం లేపలే, నువ్వు లేపో మా అవతలకే లేపు. ఫ్రెండ్స్ మా తమ్ముడు మా పాప అయితే పొలం తీసుకొస్తున్నారు అనమాట. అంటే కట్టెలు అక్కడ అవతల మా అక్క కూడా అంటే వాళ్ళిద్దరికి ఎత్తి మా అక్క అయితే 2 కట్టెలు తీసుకొని వస్తుంది అనమాట. వెనకాల తాగింది, ఇగోని కట్టెలు తీసుకొచ్చేసి కింద తీసేసారు మా తమ్ముడు గారు. మా అక్క అయితే అన్నం వంచుతుంది అనమాట గెంజి. నేనైతే చింతలే అంత బరువు మూడేస్తామని చెప్పి వాళ్ళ మామయ్య చూడండి అంత ముట్టుకున్నాడు దాన్ని అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేసేసరికి అయితే నేను ఆలుగడ్డలు అలాగే ఇవి ఏమిటి బుజ్జి ఇట్లా ఏమంటారు, బోండాలు కదే బొబ్బర్లు, నాకు వాటి పేరు తెలియదు అన్నమాట. అంటే అవి ఎక్కువగా నేను చూడలేదు, అందుకనే వాటి పేరు మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇదైతే రోట్లో అయితే కారం అయితే నూరిందన్నమాట. కారం పెట్టి బాగోట్లేదని చెప్పని రోట్లో అయితే కారం అయితే నూరి కూరలోకి వేస్తున్నాం. ఇంతలో మా పాప మా పెద్దక్క అయితే వంట వండేస్తున్నారు అనమాట. కొన్ని బియ్యం పోసుకొని నాకు వంట వండమ్మా అంటే సరే అని వంట వండుతుంది మా అక్క అయితే. పాప మాకు చేయగలిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇంకోటి అలా బండేస్తుంది, నుప్పులు వేసి పైన కట్లయితే వేసారన్నమాట. అప్పటికి అన్నం ఆ నుప్పులు వేడికే బాగానే ఉడికిపోయింది ఫ్రెండ్స్ అన్నం, ఎందుకంటే చిన్న గిన్నె కదా అందుకని. ఇక్కడైతే వాయిస్ పెద్ద కుక్క అరిపిన పడుతుంది అనుకో మాకంటే, ఎందుకంటే ఇక్కడ గొర్రెలు అవి వస్తున్నాయి అందుకని వాయిస్ అరుతుంది కుక్క. అన్ని దమ్మంటే గిన్నెను తీసుకొచ్చింది కట్టెలని బువ్వా కూర వండాలంట. మా అక్క అంటుంది చిన్న గిన్నెలో కాదు చింతలి నీ కోసం చిన్న టేచాలని అట్లా వండుకుంటే. ఇక మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది అనమాట. ఓకే అమ్మ అని డ్యాన్స్ అయితే చేసేస్తుంది. ఇక్కడ నేను ఏదో ఛాయ్ కాసేసాను, ఛాయ్ అయిపోయాక ఇంకా ఛాయ్ అయితే పోసేస్తున్నాను. నా చేయి కాలిపోతుంది ఫ్రెండ్స్, బాగా వేడిగా ఉంది కదా అందుకని. ఒక గ్లాస్ ఏమో మా పెద్ద అక్కకి, ఒక గ్లాస్ ఏమో మా చిన్న పాపకి. ఇదిగోండి 2 గ్లాసులు అయితే ఛాయ్ అయితే పోసేసాను. ఇదిగోండి మా పాప కోసం అయితే నీటిలో అయితే ఛాయ్ అయితే చల్లారుతుంది మా చెల్లి. మా అక్క అయితే ఆ చిన్న పొయ్యి కాడ కూర్చొని ఇక ఛాయ్ అయితే తాగేస్తుంది. మా పాప అయితే స్పూన్ అయితే కడుకొచ్చుకుంటానికి వెళ్ళింది. అన్నం అయితే ఇంకా కాలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి అయితే మా పాప స్పూన్తో ఛాయ్ తాగుతుందన్నమాట. అదైతే కాలిద్దని చెప్పని. బైరగాడు కూడా మాట్లాడతాడంటే మాట్లాడి ఏ కాసేపు మాట్లాడు బైరవా. ఇక మా పాప అయితే లైక్ చెప్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఛాయ్ లేపుదాం అనుకుంటే ఛాయ్ మొత్తం కింద పడిపోయింది. చాలా బాధపడుతుంది మా పాప. జస్ట్ మిస్ చేయి కాలిపోయేది. లైక్ బటన్ చూపిద్దాం కదా అనుకుంది, మొత్తం టీ వెలిగిపోయింది. అది చూడండి పాపం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే మా తమ్ముడు అయితే ఏమంటున్నాడంటే అక్క నా పనికి టైం అవుతుంది కదా, ఎంతసేపు అవుతుంది వంట అని. అవుతుంది తమ్ముడా, కొంచెం టైం పట్టిద్ది ఆగు అని చెప్పని మేమైతే అంటున్నాం ఫ్రెండ్స్. నేనైతే ముందైతే గిన్నె పెట్టుకున్నా, తర్వాత సరిపడా అయితే ఆయిల్ అయితే పోసుకుంటున్నాను నేను. చూడండి తర్వాత ఇవి అయితే నేను చెప్పాక ఫ్రెండ్స్ బోండాలు, ఇవి ఆలుగడ్డ వేసుకొని మనం వండుకున్న బోండాలు అన్నమాట. కొద్దిగా అయితే ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చడిగా అయితే వేసుకుంటాను అయితే గిన్నెలో అయితే. అవి కొంచెం మగ్గిన తర్వాత గట్టి తీసుకుని అయితే తిప్పేస్తున్నా. ఆ తర్వాత నేను టమాటాలు వేసుకున్నా అన్నమాట. ఎందుకంటే ఆలుగడ్డలు వేసుకోవట్లేదు, ఎందుకంటే ముందుగా ఉడకబెట్టేసాను ఆలుగడ్డలని, అందుకని టమాటా వేసుకున్నా. ఇప్పుడైతే తగినంత ఉప్పు, అలాగే ఆలుగడ్డలు కూడా ఉప్పు వేసుకున్నాను నేను, అందుకే కొద్దిగా వేసుకున్నా పసుపు. ఇప్పుడైతే తిప్పేస్తున్నా వాటిని. ఈ టమాటా మగ్గిన తర్వాత నేను అప్పుడు ఆలుగడ్డలు వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఉడకబెట్టిన ఆలుగడ్డలు అయితే కళాయి అయితే వేసేస్తున్నా. కళాయి అంటే టేస్టా ఇందులో వేసుకొని తిప్పేస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రోట్లో నూనె కారం అయితే వేసేస్తున్నాను నేను. ఇదిగోండి ఇట్లా వేసేసి తిప్పేసుకుంటాను నేను చక్కగా. ఇది ఎర్రగా ఉండదు, ఎందుకంటే మనం పసుపు నూనె కారం వేసాం కదా, అందుకని కారపొడి అయితే వేయలేదు. అందుకని
ఇప్పుడు మగ్గిన తర్వాత తగిన వాటర్ పోసుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు నేనైతే చింతపండు రసం అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. బోండాలు వేయటమాట అప్పుడే వేయను నేను. ఇది మగ్గిన తర్వాత లాస్ట్లో ఒక 10 నిమిషాలు దించుతా అన్నప్పుడే వేస్తాను నేను బోండాలని. ఎందుకంటే ఆడ వేయించిన బోండాలు కాబట్టి మనం అవసరం లేదు అంతసేపు ఉడకబెట్టడం. అందుకని ఇగో తుక్కు అయితే ఇలా వడపట్టుకున్నాను నేను చింతపండు రసం అయితే. ఇప్పుడైతే ఒకసారి తిప్పుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా తిప్పుకున్నాక చూడండి ఎట్లయితే వచ్చిందో ఇలా కలర్ ఇలా ఈ రంగులో వచ్చింది అన్నమాట. ఇప్పుడైతే మగ్గిన తర్వాత ఇప్పుడైతే నేను బోండాలు అయితే వేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇట్లా అయితే వేసేసుకున్నాను బోండాలు అయితే. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇంతక్కడ మనకి బోండాలు గట్టిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా స్పాంజ్ లాగా చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. తినే కొద్దిగా తినబుద్ది ఫ్రెండ్స్. ఇదిగోండి నా కూర ఇంకా కాలేదని చెప్పాను. మా తమ్ముడైతే దోసకాయ పచ్చడి వేసుకొని అయితే అన్నం తిన్నాడు. మండి కూర అయ్యేసరికి నేను వెళ్ళిపోతాను అక్క అని చెప్పి అంటున్నాడు జోక్గా. అంత సీన్ లేదులే తమ్మయ్య, నా కూర ముందే అయిపోద్దులే అని చెప్పాను. అవునా అని చెప్పని మొంగేలు చూస్తున్నాడు అనమాట వాడు. ఇంకోడైతే అన్నం అయితే చకచక తినేస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే వాటర్ అయితే తాగుతున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఇదిగోండి మా పాప అయితే వండుకున్న వంటనే మా పాప తింటుంది అన్నమాట. అన్నం అయితే వండుకుందిగా. మా తమ్ముడు దోసకాయ పచ్చడి తింటుంటే అది కూడా దోసకాయ పచ్చడి వేసుకొని అది కూడా తినేస్తుంది అన్నం. ఇదిగోండి దానికి వచ్చిన ప్లేట్, ఆ ప్లేట్ మీద స్టూల్ వేసుకొని కూర్చొని అలా పెట్టుకొని తింటుంది అన్నమాట. డెకరేషన్ పెట్టుకొని పాపం టేబుల్ కావాలంటే మా పాపకి. ఇదిగోండి ఒకసారి అయితే తిప్పుకుంటున్నాను నేను ఎలా వచ్చిందని చూడడానికి. ఇక్కడ నిప్పుకుంటూ అయితే నేను టీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను టీ తాగుదామని పక్కన పెట్టానమాట. కూర అయితే అయిపోయింది, ఇక దించేస్తున్నాను నేనైతే కూరని. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మమ్మల్ని అయితే ప్రోత్సహించండి ఫ్రెండ్స్. నా చేతి కాలిపోయింది. ఇంకా దగ్గరికి వస్తే పాప నాకు చేయి కాలిపోతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అంతే జరిగింది అనుకోండి. కాకపోతే నీకు కొంచెం స్పెషల్ అనమాట, అందుకని నేను దగ్గరికి రాను. మా తమ్ముడికి అయితే అన్నంలో అయితే కొంచెం దోసకాయ పచ్చడి ఉంది, అది కూడా పెట్టాను ఫ్రెండ్స్. మా తమ్ముడికి అది బాగా నచ్చిందంట. అది కొంచెం అయితే తీసి పట్టమంటే నేను పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా కూర అయిపోయింది కాబట్టి ఇంక మా తమ్ముడికి అయితే కూర అయితే పెట్టేస్తున్నాం. అలాగే బోండాలు గట్రా అంటే నేను నైట్ బోండాలుగా స్మెల్ గట్రా వస్తాయి కదా బాగుగా అని చెప్పి అనుకోవచ్చు. అలాగే ఏం లేదు ఫ్రెండ్స్, బాగున్నాయి, చాలా బాగున్నాయి బోండాలు అయితే. ఇదిగోండి మా అక్కకి అయితే అన్నం అయితే వేసి ఇచ్చేసాను. మా అక్క అయితే తినేస్తుంది అన్నమాట. చల్లారుతుంది, బాగా కాలుతుందిగా ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటి, నిన్న కూడా అలాగే పొయ్యి కడుతున్నట్టు పెట్టారు. ఇప్పుడు కాబట్టి కొన్నిసార్లు మేము ఇంతే తింటాం ఫ్రెండ్స్. మా అమ్మతో సహా మేము అందరం కూర్చొని ఇక్కడే కూర్చొని తినేస్తామన్నమాట. మా ఇంటి ముందే నేను కొన్నిసార్లు మా ఇంటి వెనక్కి తీసుకెళ్ళి చెట్టు నీడ ఉంటుంది కదా, బాగా ఎండ ఉన్నప్పుడు. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది, మొబ్బేసింది, వర్షం వచ్చిద్దేమో అని అనిపిస్తుంది మాకైతే. ఇంకా నేను చాయ్ అయితే తాగేస్తాను అనమాట. చాలా బాగుందని చెప్పాను. ఇదిగోండి మా అక్క అయితే కర్రీ అయితే తింటుందిగా, ఎట్లా ఉంది ఏంటండి అడుగుతున్నా. అదిగోండి అది వచ్చేసి బోండా అన్నమాట. ఇదిగోండి ఆ బోండా అయితే చూపిస్తుంది మా అక్క అయితే. మా పాపకి ఎందుకు వెళ్ళాలంటే బాగా వేడుకుంది, అందుకని ఇప్పుడైతే నేను కొంచెం వేసేస్తున్నాను కూర అయితే. మా అక్క అయితే సూపర్ ఉందని చెప్పంటుంది. మా పాప ఇదిగో నాకు వేసింది బోండా కూర అని చెప్తుంది. సరే బాగుందమ్మా అని చెప్పంటుంది ఫ్రెండ్స్. ఇంక మా తమ్ముడు అయితే ఇంకా బయలుదేరిపోతున్నాడు అనమాట ఇంకా షాప్కి అయితే. ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.